పిఠాపురంలో జనసేన సంబరాలు మొదలయ్యాయి. ప్రత్యేక హెలికాప్టర్లో పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏ క్షణమైనా చిత్రాడ బహిరంగ సభ వేదికకు చేరుకోనున్నారు. సభా ప్రాంగణానికి లక్షలాదిగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు కూడా. ఏ రోడ్డు చూసినా కిటకిటలాడుతూ కనిపిస్తోంది. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ సభ కావడంతో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఏవైతే ఈ సభా ప్రాంగణం చిత్రాడ సభా వేదిక వద్ద నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఎంతమంది హాజరయ్యారు? నాయకులందరూ అక్కడికి చేరుకున్నారా? పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో చిత్రాడ సభకు చేరుకుంటారు? మురళి, మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో చిత్రాడకు బయలుదేరారు. కాసేపట్లోనే ఆయన చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా నాయకులందరూ కూడా చేరుకోవడంతో ఇప్పుడే ఒక్కొక్కరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్, మరొక మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీకి చెందిన 2 మంత్రులతో పాటు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్త నలుమూల నుంచి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో 175 మంది నియోజకవర్గాలకు చెందినటువంటి ఇన్ఛార్జీలు కూడా ప్రస్తుతం ఆ చిత్రాడ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జయ కేతనం నినాదంతో జరుగుతున్న ఈ సభా ప్రాంగణం పైకి ఇప్పుడే ఒక్కొక్కరు కూడా ఎమ్మెల్యేలు ఆసీనులు అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రారంభం కావడంతో అక్కడ హెలికాప్టర్లో కాసేపట్లోనే ఆయన వచ్చిన తర్వాత సభా కార్యక్రమాలు కూడా ప్రారంభమైతే ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కావడంతో మొత్తం అటు సంగీత నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యంతో కూడా వందే మాతర గీతంతో కూడా ప్రస్తుతం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సభకు ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది వరకు కూడా జనం హాజరయ్యారు. సభా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. దాదాపు సభా ప్రాంగణం బయట 1 కిలోమీటర్ వరకు కూడా అటు జనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, అలాగే ట్రాఫిక్ రద్దీ ఏర్పడడం అనేది కూడా జరగడంతో వాహనాలు కూడా స్తంభించాయి. అయితే దాదాపు 4 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఎక్కడికక్కడ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్లను హైవేల మీద నిలిచిపోయినటువంటి వారు కూడా ఈ పవన్ కళ్యాణ్ స్పీచ్ ను, ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేశారు. అటు భారీగా తరలించినటువంటి జనంతో అటు పూర్తిగా సభా ప్రాంగణం కిక్కిరిచిపోవడంతో ముందుగానే అటు మహిళలు, వీర మహిళలను కానీ లేదంటే వచ్చినటువంటి అభిమానులను, ప్రధానంగా దివ్యాంగులు ఎవరైతే వస్తారో వారిని కూడా ప్రత్యేక గ్యాలరీలోకి పంపి, అలాగే విఐపీలు, వివిఐపీ గ్యాలరీలను కూడా ఆ గ్యాలరీలోకి పంపి పూర్తిగా వాటిని కట్టడి చేయడం జరిగింది. అనంతరం గ్యాలరీలన్నీ కూడా కార్యకర్తలు, నాయకులతో, జన సైనికులతో నిండిపోయాయి. ఇంకా తరలి వస్తున్న నేతలందరూ కానీ నాయకులందరూ కూడా ఈరోజు బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే వారు ఏర్పాటు చేసిన దానికన్నా కూడా దాదాపు 3-4 రెట్లు అత్యధికంగా దాదాపు 50 ఎకరాల ప్రాంగణంలో చిత్రాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఈ సభా ప్రాంగణం జయకేతనం వేదికను ఏర్పాటు చేయగా అక్కడ దాదాపు 30,000 మంది ఆ సభా ప్రాంగణ పరిసరాల్లో కూడా సరిపోయేటువంటి నేరుగా వీక్షించేటువంటి అవకాశం ఉంది. అయితే అంతకు మించి జనమంతా కూడా రావడంతో ప్రస్తుతం జాతీయ రహదారిపై నిలిచిపోయారు. వారందరూ కూడా ఎక్కడికక్కడ ఎల్ఈడి స్క్రీన్ల వద్ద ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించేందుకు వారందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే రానున్న నేపథ్యంలో అధికారికంగా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొననున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి బందోబస్తు కూడా అధికారికంగా డిప్యూటీ సీఎంకు రక్షణ కల్పించేందుకు భారీగా నిర్వహించడం అయితే జరిగింది. ఇప్పటికే
పిఠాపురం పరిసర ప్రాంతాలు, చిత్రాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా దాదాపు పోలీసు బలగాలు 1700 మంది మొరాయించి మొత్తం అన్ని చోట్ల కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని కూడా దాదాపు తరచుగా కూడా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు బాంబ్ స్క్వాడ్తో కూడా తనిఖీలు చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం పార్టీ అధినేతే కాదు, డిప్యూటీ సీఎం, జాతీయ స్థాయి నాయకులుగా కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు బందోబస్తు కల్పించేందుకు కూడా భారీగా ఈరోజు నిర్వాహకులు అటు పోలీసు డిపార్ట్మెంట్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పార్టీ ఏర్పాటు చేసుకుని భద్రత కట్టుదిట్టం చేసింది. కాసేపట్లోనే ఆయన సభా ప్రాంగణానికి రాబోతున్నారు. 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈలోగానే ఎమ్మెల్యేలు కానీ కీలక నేతలు కానీ ప్రసంగించిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంత్రి కూడా ప్రసంగించనున్నారు. అతను ప్రసంగించిన తర్వాత నాదెండ్ల మనోహర్ తర్వాత కందులు దుర్గేష్, అలాగే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగించే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 40 నిమిషాల పాటు ఇక్కడ ప్రసంగిస్తారని కూడా ప్రస్తుతం వారి షెడ్యూల్ కూడా చెబుతోంది. అయితే ఈ 40 నిమిషాల ప్రసంగం అంతా కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంతో జనసేన పార్టీ ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేయబోతుంది, రాబోయే 4 ఏళ్లలో, గడిచిన 8 నెలల్లో కూడా సాధించిన అభివృద్ధి ఏంటి, వాటిని వివరిస్తూ జనసేన పార్టీ వేసినటువంటి అడుగులు దాదాపు 11 సంవత్సరాలు పూర్తయింది. 2014 మార్చి 14న పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం, 2019లో పోటీ చేసినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం, ఆ తర్వాత అటు బీజేపీని కానీ టీడీపీని కానీ వద్దని దూరంగా ఉండడం, మళ్ళీ టీడీపీని బీజేపీని మిత్రపక్షంగా చేర్చుకుని ఎన్డీఏ భాగస్వామ్యంతో కూటమిలో అధికారంలోకి రావడం, వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించడం, ఈ పరిణామాలన్నిటిపై కూడా క్యాడర్ ఎంతో కాస్త గందరగోళంగా ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ఉండబోతున్నటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. కేవలం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు, రాజకీయ వర్గాలు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అటు తెలంగాణలో కూడా బీజేపీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా జనసేన కూడా బీజేపీ మిత్రపక్షంతో దూసుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి అటు కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు ఇక్కడికి తరలి వచ్చారు. కేవలం ఆంధ్ర నుంచే కాకుండా కూడా అంతే స్థాయిలో తెలంగాణ నుంచి కూడా రావడంతో ప్రస్తుతం వారందరూ కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలకంగా రావాలని ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లబుచ్చినటువంటి నేపథ్యంలో వారి గురించి ఆయన ఏం మాట్లాడతారని కూడా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇక్కడ గోదావరి జిల్లాల వేదికగా కూడా ఈ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకంగా కూడా, ఎందుకంటే 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో కూడా 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే అందులో 11 సీట్లు గోదావరి జిల్లాలో ఉన్నాయి. మొత్తం 35 నియోజకవర్గాల్లో 11 సీట్లు ఆయన భాగస్వామి ఇక్కడ తీసుకుని కూటమిలో ఆ సీట్లు 11 కూడా గెలుచుకోవడం అనేది గోదావరి జిల్లాల్లో వైసీపీని క్లీన్ స్వీప్ చేస్తానని ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి శపథాన్ని నెరవేర్చుకునే నేపథ్యంలో ఈ రోజు గోదావరి జిల్లాలో జరిగే సభలో కూడా గోదావరి జిల్లాలకి ప్రత్యేకించి ఆయన ఒక ప్రాతినిధ్యం ఇస్తారు, ప్రత్యేకించి ఒక వరాల జల్లు కురిపిస్తారు, ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు కీలక ఆదేశాలు ఇస్తారని కూడా అందరూ ఇక్కడి వాసులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎలా ఉంటుందని చర్చించుకుంటున్న నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే తెర మీదకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి పార్టీ క్యాడర్ కూడా, ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరొక 15 ఏళ్ల పాటు కూటమి భాగస్వామ్యంతో జనసేన పార్టీ అధికారంలో ఉంటుంది అనేది ఆయన అసెంబ్లీ వేదికగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే రాబోయే 2 ఎన్నికల్లో కూడా అయితే దానికి సంబంధించి పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం, దానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో పార్టీకి సంబంధించి కూడా ఈరోజు నేరుగా ఆయన స్వయంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా అనేక మంది పార్టీ శ్రేణులే ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వారందరికీ ఒక దిక్సూచి, ఒక దిశ నిర్దేశం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు పార్టీ అధిష్టానం నేపథ్యంలో నియోజకవర్గాల వారి జరిగినప్పటికీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ గ్రామీణ స్థాయిలో ఎన్నికలు జరిగితే అవి ఇంకా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందులో కూటమి అందరూ కూడా కలుపుకొని వెళ్ళాలంటే అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. గ్రామీణ స్థాయిలో రాజకీయాలు ఇంకా వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ఆలోచన శక్తితో కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆలోచన శక్తి కానీ, ఆయన ఆవేశం, ఆక్రోశంతో కూడినటువంటి స్పీచ్ కానీ మనం చూసాం. అలా సంవత్సరం కూడా ఆయన పరిణతి చెందుతూ రాజకీయంగా కూడా ఈరోజు 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంతో సౌమ్యుడిగా కూడా ఆయన మారారనేది ఈరోజు చర్చ
స్వేచ్ఛ రాజకీయంగా కూడా పెద్ద తెర మీదకి వచ్చింది. ఆయన పూర్తిగా మారిపోయారు, సౌమ్యుడిగా ఉన్నారు, ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే డిప్యూటీ సీఎం పదవితో ఆయన సరిపెట్టుకున్నారు. అలాగే 40 సీట్లు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా 21 సీట్లని ఆయన పరిమితం చేసుకున్నారు. ఆ 21 సీట్లను గెలుచుకున్నారు. అందుకు తగ్గట్టే కేడర్కు దిశ నిర్దేశం చేస్తున్నారు. కాబట్టి అంత పరిణితి చెందినటువంటి రాజకీయ నేతగా, దేశ నేతగా కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈరోజు ఉంటుంది. అది ఒక హుందాతనంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు అందరూ భావిస్తున్నారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే అటు జనసేన పార్టీకి చెందినటువంటి నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, అలాగే వీరిని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు ఉత్కంఠభరితంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ కాసేపట్లోనే మరొక 10 నిమిషాల్లోనే సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఆయన హెలికాప్టర్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా సభా వేదికపైకి ఆయన చేరుకుంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే జనం అంతా కూడా లక్షలాది మందిగా కూడా వచ్చారు. దాదాపు 2 లక్షల మంది వచ్చినట్లు పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. సభా ప్రాంగణం 50,000 మందితో కిక్కిరిచిపోయింది. బయట జనం అంతా కూడా కిలోమీటర్ వరకు రోడ్ల మీద జనం ఉండిపోయారు. వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరగా రావాలి, ఆయన స్పీచ్ తాము వినాలి. ఆ వేడుకలు ఏ విధంగా చేస్తున్నాం, గోదావరి జిల్లాల వేదికగా జరుగుతున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ఇది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపినటువంటి తొలి నియోజకవర్గం. గతంలో గాజువాకలో కానీ భీమవరంలో కానీ పోటీ చేసినప్పటికి కూడా ఆయన అక్కడ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన నేపథ్యంలో ఇది ఒక గిఫ్ట్గా కూడా ఈ వేడుకలు అనేది పిఠాపురం నియోజకవర్గంలో నిలవబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా వర్మ అటు కాస్త అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా చర్చగా తెర మీదకు వచ్చిన నేపథ్యంలో వారందరినీ సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ ఇక్కడ అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిఠాపురంలో కూడా ఈ సభ కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలతో పాటు. అందుకు తగ్గట్టుగా పిఠాపురం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు జన సమీకరణ జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి, అలాగే తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, అలాగే కర్ణాటక నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున బెంగళూరు, అలాగే అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. కాబట్టి బళ్ళారి నుంచి వారందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. వేరే మహిళలు చాలా మంది, మనం 800 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల నుంచి కూడా రాయలసీమ, అలాగే ఇటు శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి, ఈ మారుమూల ప్రాంతాల నుంచి వేరే మహిళలు కూడా వచ్చారంటే పవన్ కళ్యాణ్ కోసమే తామందరూ వచ్చాం, మహిళలకు ఆయన పెద్దపీట వేస్తారు, మహిళలకు అంటే గౌరవిస్తారు, ఖచ్చితంగా ఆయన హయాంలో మహిళలకు మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే తాము వచ్చామని ఎంతోమంది మన ఐన్యూస్తో కూడా వారి అభిప్రాయాలు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ తరుణంలో మహిళలకు ఈయన ఇక్కడ ప్రత్యేకించి కూడా గ్యాలరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. బందోబస్తు చర్యలు, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ ఈ సభకు ప్రాంగణానికి తరలి వచ్చారు. కాబట్టి సభ పూర్తయిన తర్వాత తిరిగి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే క్షేమంగా వారి ఇంటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పుడే పార్టీ అధినేత కీలకంగా కూడా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందుకు సంబంధించి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ సభ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి జనసందోహం నుంచి వారి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ప్రసంగం జరగాలి. కాబట్టి కాస్త సమయం పడుతుంది. కాబట్టి చీకటి అయిన తర్వాత జన సైనికులు, అభిమానులు అందరూ కూడా ఇళ్లకు వెళ్లేందుకు అందరూ క్షేమంగా వెళ్ళాలి. అందుకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కీలక నేతలు బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కానీ పార్టీ అధిష్టానం కానీ సూచించింది. అందుకు తగ్గట్టు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తున్నాం. సభా వేదికపై అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గీతాలాపనలు చేస్తూ బదిరులు ఎవరైతే ఉంటారో బదిరులు కూడా ప్రత్యేకించి ఫ్లూట్ ద్వారా లేదంటే తమ గాత్రం ద్వారా కూడా ఈరోజు తమ వాణిని వినిపిస్తూ జనసేనపై తమకున్నటువంటి మక్కువను, తమకున్నటువంటి ప్రేమను, అభిలాషను కూడా వారు వ్యక్తపరుచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేక గీతాలను కూడా ఆవిష్కరించారు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం. ఎందుకంటే రాబోయే ఏడాది గోదావరి జిల్లాలో పుష్కరాలు జరగబోతున్నాయి. అయితే ఈ రోజే గోదావరి జిల్లాలో 1 సంవత్సరం ముందుగా పుష్కరాలు వచ్చేటువంటి ఆ హర్షం అయితే జనసేన శ్రేణుల నుంచి నిలుపుతుంది. ఎందుకంటే 12వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నారు, 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక. ఖచ్చితంగా ఇది మాకు పుష్కరం లాంటిదే అంటూ కూడా ఈరోజు జన సైనికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాసేపట్లోనే అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఆయన స్పీచ్ ఉంటుందనేది కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మురళి, ఎస్ భార్గవ్, మీరు లైన్లోనే ఉండండి. ఎస్, సభా వేదిక వద్ద ప్రస్తుత పరిస్థితిని ఒకసారి చూద్దాం. జనసేన నేతలు, కీలకమైనటువంటి సీనియర్ నాయకులు కూడా అయితే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఏ క్షణమైనా సరే పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం.
శ్రీరామ్ పవన్ కళ్యాణ్ వచ్చాడా? పవన్ కళ్యాణ్ వచ్చాడా? గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ దుర్గేష్ గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తూ గౌరవనీయులు కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు సభకి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సార్ స్టేజ్ మీద ఉంది వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోాలి సార్. సార్ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే మన డిప్యూటీ సీఎం సార్ వస్తారు. అందరూ కూర్చోండి, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోాలి. ముందు కూర్చోండి, సీట్లో కూర్చోండి. మీరు దయచేసి సీట్లలో కూర్చోండి. బ్రదర్ మీరు దయచేసి సీట్లలో కూర్చోండి. ఉజ్జు గారు కూర్చోండి. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చిన పిఠాపురం తాలూకా ప్రజలందరికీ, అలాగే మీ అందరూ తయారు చేసిన గెలిపించిన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అండ్ చైర్మన్స్కి, అలాగే జనసేన పార్టీ తెలంగాణ నుంచి వచ్చిన నాయకులందరికీ, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకి, ఎన్నో కమిటీలు ఈ సభను తయారు చేసుకోవడానికి సిద్ధం చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే దీనికి సపోర్టివ్గా ఉన్న హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతిరోజు దీన్ని టెలికాస్ట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ, హెల్ప్ చేసిన పోలీస్ పర్సనల్ అందరికీ కూడా ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురంలో చిత్రాడ గ్రామం నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం.